హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ తీసుకొచ్చాను. ప్లీజ్ వాచ్ ఎండింగ్ వరకు. ఎవరు ఎన్ని అనుకున్నా బొమ్మ అదిరిపోయింది, ఇక 4 రోజులే అంటున్న జూనియర్ ఎన్టీఆర్. 25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ హేలో హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను. డ్యాన్స్ అంటే నాకు మైకేల్ జాక్సన్ మాత్రమే. ఇప్పుడు ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో హృతిక్ రోషన్ ఒకరు. తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంతకాలం నన్నెవరూ ఆపలేరు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. హృతిక్తో కలిసి ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకుడు కియారా అద్వానీ కథానాయికగా ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకల్లో ఎన్టీఆర్ మాట్లాడారు. 25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ హేలో హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను. డ్యాన్స్ అంటే నాకు మైకేల్ జాక్సన్ మాత్రమే. ఇప్పుడు ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో హృతిక్ రోషన్ ఒకరు. ఇండియాలో గొప్ప డాన్సర్ ఎవరంటే హృతిక్ రోషన్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే అక్కడ మనకంటే గొప్ప డాన్సర్లు ఉన్నారు, అది మనం అంగీకరించాలి. నేను ఇలాగే ఉంటా, మీరు అలాగే ఉండండి అభిమానులను ఉద్దేశించి. ఇది ఎన్టీఆర్ చేస్తున్న హిందీ సినిమానే కాదు, హృతిక్ చేస్తున్న తెలుగు మూవీ కూడా. ఆయన మాట నమ్మకపోతే వార్ 2 చేయడానికి ముఖ్య కారణం కథ. ఇందులో బలం దర్శకుడు ఇతర విషయాలు కాదు. నువ్వు ఈ సినిమా చేయాలి, మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా అని చెప్పి నాకు నమ్మకం కలిగించిన ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలు. ఆయన మాట నమ్మకుండా ఉంటే మీ ముందు ఇంత గర్వంగా నిలబడి ఉండేవాడిని కాదు. యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్లోకి నన్ను తీసుకున్నందుకు కృతజ్ఞతలు. నాకు ముంబై వెళ్ళి ఉండటం అస్సలు నచ్చదు, కానీ నాకు హైదరాబాద్లో ఉన్నట్లే అన్ని సదుపాయాలు సమకూర్చారు. ఆదిత్య చోప్రా, అయాన్ ముఖర్జీ తీసిన బ్రహ్మాస్త్రకు ఈవెంట్కు నేను అతిథిగా రావాలి, కానీ ఆ రోజు కుదరలేదు. ఇప్పుడు ఆయన సినిమా తీసి నాకు దర్శకుడిగా ఈ ఈవెంట్కు వచ్చాడు. కాలం ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తుందో ఎవరికి ఊహించలేం. ఇద్దరు స్టార్స్ని పెర్ఫార్మర్స్ని పెట్టుకుని మూవీస్ని ఈ స్థాయిలో తీయడం నిజంగా అద్భుతం. ఈ సినిమా అద్భుతమైన అవుట్పుట్ రావడానికి ఆయనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా వార్ 2లో బొమ్మ అదిరిపోయింది. సినిమాలో ట్విస్టులు ఉన్నాయి, దయచేసి బయట పెట్టకండి. ఇందులో ఇద్దరం డాన్స్ చేసిన పాట ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి. రాజమౌళికి థ్యాంక్స్. నేను ఓ సౌత్ ఆర్టిస్ట్ని అయినా ఆదిత్య చోప్రా తన సినిమాలో నన్ను తీసుకుని ఇది మంచి సినిమా అవుతుంది, నీ అభిమానులు కాలరెగరేసేలా సినిమా ఇస్తానని మాటిచ్చాడు. ఆ నమ్మకంతో ఈ సినిమా చేశా. ఈ విషయంలో రాజమౌళికి థ్యాంక్స్ చెప్పాలి. ఉత్తరాది దక్షిణాది అనే హద్దులు చెరిపేశాడు అని తారక్ అన్నాడు. ఆ అభిమానంతో మొదలై ఇక్కడి దాకా. బాద్షా సినిమా ఈవెంట్లో ఓ అభిమాని తొక్కిసలాటలో మరణించాడు. అప్పటి నుంచి పబ్లిక్ ఈవెంట్లకు రావడం మానేశా. ఇప్పుడు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో మీ అందరినీ కలవాలని, కృతజ్ఞతను తెలపాలని వచ్చాను. దీనికి నాగవంశీ ఎంతో బలవంత పెట్టాడు. 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలనే చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యా. స్వర్గీయ రామోజీరావు గారు తన బ్యానర్లో నన్ను పరిచయం చేశారు. ఆ సినిమా ప్రారంభానికి నాతో అమ్మ నాన్న తప్ప ఎవరూ లేరు. మెహదీపట్నంలో ఇల్లు అయితే కాస్త దూరంగా అద్దెకు ఆఫీస్ తీసుకున్నా. అక్కడికి వచ్చి మొదటిసారి నేను మీ అభిమానిని అని ఆదోనికి చెందిన మాజీబ్ వచ్చాడు. అప్పుడు మొదలైన నా జర్నీ 25 ఏళ్ళు ఇక్కడే దాకా వచ్చింది. ఆ ఒక్కడి అభిమానం ఇంతమంది నా అభిమానులను సొంతం చేసింది. అది నా అదృష్టం. మీ ప్రేమ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. నాన్న హరికృష్ణ, అమ్మ శాలినీలను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా షూటింగ్తో నేను తీరిక లేకుండా ఉంటే ఇంటిలో ఉండి అన్నీ చూసుకుంటున్న నా వైఫ్ ప్రణీతతో పాటు మా అబ్బాయిలు అభయ్ రామ్ భార్గవ్కి ప్రేమతో నా హగ్స్ ఇస్తూ
ఇస్తున్నా. ఇది తల్లి కడుపున పుట్టకపోయినా నా బాధలు సంతోషాలు పంచుకుంటున్నారు. జీవితాంతం మిమ్మల్ని ఆనందింపజేయడానికి శ్రమిస్తా. భవిష్యత్తులోనూ మనమందరం కలిసి ముందుకెళ్దాం. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని తారక్ గారు చెప్పారనమాట. ఇదండి వార్ 2లో సంబంధించిన మూవీకి సంబంధించిన ప్రెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు షేర్ చేసుకున్నటువంటి తన ఒపీనియన్స్. థ్యాంక్ యూ సో మచ్.